బ్యాక్ న్యూస్. లగచర్లలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటించారు. గిరిజన రైతులతో మాట్లాడారు. ఫార్మా భూముల వివాదంతో పాటు పోలీసులు తమపై ఎలా దాడి చేశారో కమిషన్ సభ్యులకు వివరించారు. లగచర్ల రైతులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. రోటిబండ తండావాసులతోనూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు మాట్లాడారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డిపై ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. లగచర్లలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటించారు. గిరిజన రైతులతో మాట్లాడారు. ఫార్మా భూముల వివాదంతో పాటు పోలీసులు తమపై ఎలా దాడి చేశారో కమిషన్ సభ్యులకు వివరించారు లగచర్ల రైతులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రేనా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ ని లగచర్ల బాధిత రైతులు కలిశారు. అలాగే ఇట్ ది సేమ్ టైం ఈ రోజు లగచర్ల గ్రామంలో ఎస్టీ కమిషన్ సభ్యుల బృందం కూడా రైతులతో ఇంటరాక్ట్ అయింది. పూర్తి స్థాయిలో కూడా అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఆ లగచర్ల గ్రామంలో ఆ ఇన్సిడెంట్ అధికారుల పైన దాడి కానీ మిగతా అసలు గొడవ ఎలా ప్రారంభమైంది అని పూర్తి స్థాయిలో కూడా ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా స్థానిక రైతుల దగ్గర రోటిబండ రైతులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర వివరాలు సేకరించారు. ఈ రోజు మరోవైపు ఢిల్లీలో కూడా మానవ హక్కుల కమిషన్ ని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ విజయభారతి గారిని కూడా లగచర్ల బాధిత రైతులు కలిశారు. అనంతరం కూడా లగచర్ల బాధితులు కూడా వాళ్ళు కీలక కామెంట్లు చేశారు. మా భూములు ఇచ్చేది లేదంటూ గత 9 నెలలుగా మేము చాలా ధర్నాలు చేస్తున్నాము. మేము ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి కలెక్టర్ తో సహా ఏ అధికారి రాలేదు. కానీ మొన్న రాత్రి మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీస్ సెక్యూరిటీ లేకుండా వచ్చారు. దీంతో కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారంటూ కూడా వారు కామెంట్ చేశారు. ఆ దాడిని సాకుగా చూపి అర్ధరాత్రి 500 మంది పోలీసులు వచ్చి కరెంట్ కట్ చేసి మా పైన దౌర్జన్యం చేశారంటూ కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు రైతులు. అలాగే మా కుదిక పిసికి కళ్లకు బట్టలు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ కొట్టారు. కళ్లకు గంతలు కూడా కట్టారంటూ కూడా ఇష్టానుసారంగా తమను బూతులు తిడుతూ కొట్టారని కూడా వారు వాపోయారు హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు. మా పిల్లలందరినీ కూడా అరెస్ట్ చేశారు. మిగిలిన మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఊరు వదిలి పారిపోయారు. మేము మా భూములు ఇవ్వమని చెబుతున్నా, మా భూములు వదిలేయాలని, మా వారిని వదిలేయండి అంటూ కూడా మేము ప్రాధాయపడ్డామంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు రైతులు. మాకు ఉన్న మొత్తం భూమిని తీసుకుంటామంటే మేము ఎలా బతకాలి, ఎప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారో అని ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తుంది అంటూ కూడా మానవ హక్కుల కమిషన్ ముందు రైతులు మొరపెట్టుకున్నారు. మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ తీసుకెళ్లారు. 8 రోజులుగా మా పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, వారిని కూడా మిగతా వారిని కూడా తీసుకెళ్తామని కూడా చెబుతున్నారు అని కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాణాలు పోయినా సరే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటూ కూడా తేల్చి చెప్పారు. ఎట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళితే మమ్మల్ని బెదిరించి పంపించారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఇటు ఎస్టీ కమిషన్ తో పాటు అటు హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కూడా అప్రోచ్ అయ్యారు. అండ్ ఎట్ ది సేమ్ టైం అర్ధరాత్రి పూట ఇళ్లలో చొరబడి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా మానవ హక్కుల కమిషన్ ముందు వారు తీవ్ర స్థాయిలో వాపోయారు. ఢిల్లీలో మాత్రమే మాకు న్యాయం జరుగుతుందని భావించి మేము ఇక్కడికి వచ్చామంటూ కూడా బాధిత రైతులు వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు బాధితులకు ఉరిశిక్ష పడుతుంది అని బెదిరిస్తున్నాడంటూ కూడా వాళ్ళు వాపోయారు. మీ భూములు గుంజుకుంటామని కూడా చెబుతున్నారంటూ కూడా వారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్ ది సేమ్ టైం రాష్ట్రపతి గారు కూడా ఆదివాసీ బిడ్డ కాబట్టి ఆమె మాకు సహాయం ఇస్తే వారికి కూడా ఈ సంఘటన మొత్తము వివరాలు ఓల్ ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది కూడా వివరిస్తామంటూ కూడా ఢిల్లీలో ఈ బాధిత రైతులు కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజులుగా మా ఆవేదన మాకే అసలు తీవ్ర స్థాయిలో ఆవేదన పడుతున్నాము, మాకు ఎవరు హెల్ప్ చేస్తారా అంటూ కూడా మేము వేచి చూస్తున్నాము. కానీ ఖచ్చితంగా మాకు మానవ హక్కుల సంఘం తరఫున ఎట్ ది సేమ్ టైం ఎస్టీ కమిషన్ దగ్గర కూడా న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చామంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏమో ఎస్పీ వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పైన ఎస్టీ కమిషన్
సీరియస్ అయిందనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. అర్ధరాత్రి లగచర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేసి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన తీరుకు ఎస్పీ నారాయణ రెడ్డికి ఫోన్ చేసి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్టీ కమిషన్ సెక్రటరీ హుస్సేన్ నాయక్ అంటూ కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. మొత్తానికి ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ ఒకవేళ ల్యాండ్ పూల్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా రైతులతో కూర్చొని మాట్లాడాలి. మరోవైపు అధికారుల వర్షన్ ఏంటంటే మేము ప్రజాభిప్రాయ స్వీకరణ గురించే వెళ్ళాం అక్కడికి. అంతకు ముందు దుద్యాల మండలంలోని ఒక గ్రామంలో మేము ఒక దగ్గర బహిరంగ ఒక భూమిలో కూడా టెంట్ వేసి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళాము. అక్కడ కొంతమంది దాదాపు 20 నుంచి ఒక 30 మంది రైతులు మాత్రమే వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా ఊర్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ కి చెప్పి మీరు మా ఊరికి రండి, మేము అక్కడ టెంట్లు ఏర్పాటు చేశాము, మిగతా రైతులందరూ అక్కడికి వస్తారని చెప్పడము. ఆ రోజందరం కూడా చూసాము. ఒక్కసారిగా గ్రామస్తులు ఆగ్రహావేశానికి లోనై అటు ఎంఆర్ఓ పైన, ఎట్ ది సేమ్ టైం కొడంగల్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ అధికారి పైన, ఎట్ ది సేమ్ టైం కలెక్టర్ కారు పైన కూడా దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే విషయం ఏంటంటే మా భూములు మేము ఇవ్వమని చెబుతున్నాం 9 నెలల నుండి, అయినా కూడా వినట్లేదు. అందుకే ఆవేదనతోనే అలా దాడి చేస్తామంటూ కూడా ఢిల్లీలో ఈ రైతులందరూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇటు మానవ హక్కుల కమిషన్ ఎలా స్పందిస్తుంది? ఇప్పటికైతే ఎస్టీ కమిషన్ అయితే ఎస్పీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి మానవ హక్కుల కమిషన్ షోకాస్ నోటీస్ పంపిస్తుందా ప్రభుత్వానికి, ఇటు డీజీపీకి, అట్ ది సేమ్ టైం చీఫ్ సెక్రటరీకి అనేది కూడా చూడాలి. మొత్తానికి పూర్తి స్థాయిలో ఈ రోజైతే మానవ హక్కుల కమిషన్ కి జరిగిన సంఘటన గురించి కూడా బాధితులందరూ ఢిల్లీలో అయితే వివరించారు. రేయానా.